మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనం చూసి అందరికీ కూడా మనకి ఇది ఉండాలి కదా, ఆకుకూరలు మెయిన్. ఓకే. మీరు అబ్జర్వ్ చేయండి, ఆకుకూరలు పబ్లిక్ అందరికి తెలియజేసేది ఏంటంటే అప్లాండ్లో పండి ఆకుకూరలు వేరండి. ఆకుకూరలు ప్రతి వాళ్ళు డైలీ వాడుతున్నారు కూరగాయలు. ఇప్పుడు మనకి మూసి డౌన్ ఉంది, అవును. అలాగే ప్రతి పట్టణంలోని ఈ మురికి నీరు వ్యర్థాలు అంటే ప్రాసెస్ చేసే వదులుతారు, కానీ ఆ వదిలిన దాంట్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ వదిలిన దాని కింద బాగా ఈ పంటలు పండిస్తున్నారు ఆ నీళ్లు యూజ్ చేసి. దాని వల్ల ఏమవుతుందంటే అండి, పర్టికులర్గా ఒక స్టడీ పార్లమెంటరీ కమిటీ స్టడీ చేసింది తెలంగాణలో, మన హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాల్లో పాలకూరలో లెడ్ విపరీతంగా ఉంది. అవును సార్, అది దీంట్లో కూడా ఉంది, తోటకూరలో కూడా. ఎందుకంటే నేను శాటిలైట్ ఛానల్లో చేసినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, మనం ఒక చోట అవన్నీ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎన్ఐఏలో ఇచ్చాము. ఎన్ఐఏలో ఇచ్చి మనం టెస్ట్ చేయించినప్పుడు దాంట్లో లెడ్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి వచ్చింది. మీరు కూడా మాట్లాడారు. అవునండి. అలాంటి కొంచెం పబ్లిక్ తెలియపోవచ్చు అని తెలియపరుస్తున్నాం, అంటే భయపెట్టడం కోసం కాదు, లేదు అవేర్నెస్ కోసం. ప్లస్ ఆకుకూరలు కూడా కల్తీ ఉంటుందని ఎక్కువ శాతం పబ్లిక్ తెలియదు. గృహిణీలకు కూడా తెలియదు. ఈ ద్వారా చేసేది ఏంటంటే మెయిన్ ఏదున్నా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ, పొద్దున్న లేస్తే కూరగాయలు వాడతాం, ఆకుకూరలు వాడతాం, పళ్ళు వాడతాం. వీటిని కొంచెం ఉప్పు నీళ్ళల్లో ఒక పావుగంట అరగంట నానబెడితే 100% పోతుందని నేను చెప్పలేను, కానీ మాక్సిమం ఎఫెక్ట్ పోయే అవకాశం ఉంది. అటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నా సలహా. ఇంకోటి ఏంటంటే, పాలు అందరూ అనుకున్నట్టు కొన్ని వార్తలు చూసి భయపడవలసిన పని లేదండి తెలుగు రాష్ట్రాల వరకు. ఎందుకంటే మనకి ప్రొడక్షన్కి యూసేజ్కి పెద్దగా డిఫరెన్స్ లేదు. మీట్ అవుతుందా సార్? మీట్ అవుతున్నది, ఇంకా కొంచెం ఎక్కువ అవుతున్నది. మనకి కొన్ని సీజన్స్లో ఎక్కువ అవుతున్నది, ఎప్పుడో కొంత కొన్ని 2-3 నెలలు ఏమైనా తగ్గితే తగ్గొచ్చు, కానీ అంత తగ్గి మరీ డెఫిషిట్ అయితే లేదు. చేత సింథటిక్ మిల్క్ ఈ మా యూరియాతో చేస్తున్నారని ఆ మధ్యన చాలా రైట్స్ లో కూడా దొరికాయి కదా సార్, రైట్స్ లో దొరికినాయి అంటున్నారు, కానీ దానికి సరైన ప్రూఫ్ లేదు అంత. మాకు అప్పుడప్పుడు 2-3 ఏళ్ళకి ఒక్కోసారి ఎలాగా ఏదో ఒక విధంగా ఒక భూమిలాగా అనిపిస్తుంది, 2-3 రోజులు వస్తుంది, కానీ అంత మనం అనుకున్నంతగా లేదండి. కొన్ని స్టేట్స్లో ఉన్నాయి ఇండియాలో, అక్కడ డిమాండ్కి సప్లైకి బ్యాలెన్స్ డిఫరెన్స్ ఎక్కువ ఉన్నది. సరే, మీరు అన్నట్లు ఒకవేళ అవి కలిపి కల్తీ చేయకపోవచ్చు, కానీ గేదెలకు లేకపోతే ఆవులకు ఆ ఇంజెక్షన్ వేసి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వేసి తర్వాత అంటే పాలు తీసినప్పుడు దీనికి సంబంధించిన వ్యర్థాలు లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఏవైతే డేంజరస్ హజార్డ్స్ ఉంటాయో అవన్నీ పాలల్లోకి వచ్చి మనం మళ్ళీ అవి తాగుతున్నాం కదా. 100% జెన్యూన్ అయితే కాదు, కొన్ని అయితే తప్పులు జరుగుతున్నాయి. ఆక్సిటోసిన్ అనేది ఇస్తున్నారు, కానీ ఇక్కడన్నా ఆక్సిటోసిన్ కొంత ఉన్నది, మాల్ ప్రాక్టీస్ ఉన్నది. అదే సార్, అది వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది పిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికి. కొన్ని తెలుసుకోలేమండి. అవును, అసలు తెలియని కూడా తెలియదు, ఆక్సిటోసిన్ తెలియదు. దాని రూట్ కాజు వాడి ఇంజక్షన్ గేదెకి ఎప్పుడు చేస్తున్నాడో, ఆవుకు కానీ గేదెకి కానీ దాన్ని పట్టుకోవటం, దాని విషయం చాలా కష్టం. దానికి సెపరేట్ బృందాలు ఉన్నాయి, డ్రగ్ కంట్రోలర్ వారు కూడా చేస్తున్నారు, పోలీస్ టాస్క్ ఫోర్స్ వారు చేస్తున్నారు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తున్నారు. కానీ ఒకవేళ అటువంటి జరిగినా కొన్ని ప్రముఖ కంపెనీలు మార్కెట్లో దొరుకుతున్నాయండి మనకు పాలు. జనరల్గా ఏంటంటే అన్ని రకాల టెస్ట్లు చేస్తారు, పాశ్చరైజేషన్తో పాటు బేసిక్గా కొన్న దగ్గర చేస్తారు, దాన్ని ట్రాన్స్పోర్ట్ వచ్చి మళ్ళీ డెలివరీ. ఇక్కడ ఒక లారీ పాలు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ 2-3 స్టెప్లలో కూడా చేసి అటువంటిది ఏదైనా ట్రేస్ అయితే అది ఆపేస్తారు, రిజెక్ట్ చేసేస్తారు. అది రిజెక్ట్ చేసి మళ్ళీ యూసేజ్కి వెళ్ళినవరండి. ఏది మీరు చెప్తుంది పెద్ద పెద్ద ప్లాంట్స్ లో అయితే. అందుకనే మన సలహా ఏంటంటే, ప్రముఖమైన కంపెనీ పెద్దగా రేటు డిఫరెన్స్ లేదండి. మనం బయట పాలు కొనుక్కున్నా అదే మనం ఎవరి దగ్గర నమ్మకం మీద కొంటున్నాం అనుకోండి, ఆడు ఆక్సిటోసిన్ ఎత్తనాడో తెలియదు. పాల సైకిల్ ఆయన కూడా తెలియకపోవచ్చు. రూరల్లో ఏంటంటే పాల సైకిల్ మీద వచ్చి పాలు కొనటం అలవాటు. ఆయన కూడా 20-30 మంది 50 మంది దగ్గర కొంటాడు, కొని తెస్తాడు కదా, దానికి పాశ్చరైజేషన్ ఉండదు. ప్లస్ ఏముండదండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో వాళ్ళు నీళ్లు కలపకుండా పాలు సాధారణంగా అమ్మరు ఫ్యాట్ కూడా తీసేస్తారు. ఆ నీళ్లు మంచి నీళ్లు వాడుతున్నారో లేదో అదొకటి ఇంపార్టెంట్. హోల్సమ్ వాటర్ కలపరు, ఎక్కడో ట్యాంకుల్లో దారిలో ఏదో కలిపి సందర్భాలు మనం వీడియోలు చూసాం. అంచేత సాధ్యమైనంత వరకు కెమికల్ కంటామినేషన్ని లూజ్గా ఉన్న దాంట్లో ఈ ఆక్సిటోసిన్ లాంటిది ఆపలేం, కానీ మనం ఉన్న పాలు ఎలాగ బాగా మరగబెడతారు, కానీ సరైన నమ్మకస్తుడి దగ్గర వాళ్ళు ఎక్కడ పాలు ప్రొక్యూర్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి చెప్తున్నారు, పితికేటప్పుడు కూడా పాలు ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా హైజీనిటీ మెయింటైన్ చేయరండి. చేద్దామని ఉంటది, కానీ ఈ కంపెనీలో ఉన్నంత పూర్వం రోజుల్లో లేవు కదండి. ఇప్పుడు అంతా అడావిడి ఆ కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని మనం మాట్లాడుకున్న అన్ని జాగ్రత్తలు తీసుకుని
వారే ఆ నమ్మకస్తుడి దగ్గర కొని బాగా శుభ్రంగా ఉన్నారో లేదో ఒకసారి ఒకటికి 2 సార్లు పరిశీలించుకుని డైలీ తీసుకోవాలి తప్ప, లేదంటే కంపెనీ పాలకి వెళ్ళిపోవటం బెటర్ అండి. చాలా మంది అంటుంటే విన్నాను సార్ నేను. ఏంటంటే ఈ పాల బిందెల వాళ్ళ దగ్గర లేకపోతే గేదెల దగ్గర తీసుకొచ్చి గేదెలను ఇంటికి తీసుకొచ్చి కూడా కొంతమంది ఎక్స్ట్రాక్ట్ చేసి పోస్తా ఉంటారు. అలాంటి వాటికంటే కూడా ప్యాకెట్ పాలే బెటరు అని చెప్పి విన్నాను. నిజమేనా సార్? ఎందుకు అలా? ఇప్పుడు అందుకేనండి అండి. ఈ ఇప్పుడు వీటి వల్లనే దానికి హోమోజినైజ్డ్, ప్యాస్చరైజ్డ్. హోమోజనైజ్డ్, ప్యాస్చరైజ్డ్, హ్యాండిలింగ్, మా గేదెకి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చారో తెలియదు, ఇంకోటో తెలియదు కదా ప్రొడక్షన్. అది డైరీ వాళ్ళు అయితే కనిపెట్టి రిజెక్ట్ చేయగలుగుతారా సార్? వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉందా? చేస్తారు. ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి. మాక్సిమం మనకి స్క్రూటినీ అయిపోతుందండి కంపెనీల దగ్గర. ఓకే. హైటెక్ టెక్నాలజీ ఉంది అందులో. మిల్క్ వరకు చాలా లేయర్స్ లో మాక్సిమం అందులో ఆక్సిటోసిన్ ఉందా, హానికరమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయా అన్ని గేదెల్లో వాటిల్లో సార్ ఏదైనా వాటికి ఏదైనా జబ్బు చేసినప్పుడు యాంటీబయాటిక్స్ యూస్ చేస్తారు కదా, ఆ యాంటీబయాటిక్స్ యూస్ చేసినప్పుడు 1 వీక్ 10 డేస్ వరకు పాలు వీటికి తీసుకురాకూడదంట. అసలు అయితే డైరీకి పోయకూడదు, ఎవరికి అమ్మకూడదంట. బట్ అవి కూడా అమ్మేసినప్పుడు యాంటీబయాటిక్స్ కూడా ట్రేస్ అవుతుంది. ట్రేస్ అవుతాయా సార్ ఇందులో డైరీలో? మిల్క్ లో ట్రేస్ అవుతుంది. అంచేత అది 2-3 స్టెప్స్ లో తీసుకొస్తారండి. ముందు అక్కడ కూడా చేస్తారు. చిన్న చిన్న కంపెనీలకు పక్కన పెడితే చాలా ప్రముఖమైన కంపెనీలు మార్కెట్ లో ఉన్నాయి. వాళ్ళు ముందు ప్రొక్యూర్మెంట్ దగ్గర, ఎందుకంటే ఒక్కడ చేసిన తప్పుకి మొత్తం లోడ్ అంతా దెబ్బతింటదండి, మొత్తం వేస్ట్ అయిపోతుంది. కానీ ఇండివిజువల్ గా ఒకళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు ఇది సాధ్యమవుతుందా సార్? సాధ్యం అవదండి. అందుకని ఇప్పుడు 10 మంది దగ్గర తీసుకున్న తర్వాత బల్క్ వచ్చినాక అక్కడ టెస్టింగ్, ఒక పెద్ద క్యానులో పోస్తారు కదా, ఆ క్యానులో పోసినప్పుడు ఆ క్యాన్ వరకే పడబోయొచ్చు. వాళ్ళ మీద అబ్జర్వేషన్ కూడా ఉంటదండి. అంత ఈజీగా వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చాలా నమ్మకంతో తీసుకుంటారు. అవి కొంచెం నమ్మదగ్గగానే ఉన్నాయి. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు పొరపాటు చేయరని కాదు, కానీ చేస్తారనే ఉద్దేశంతో ఈ స్టెప్స్ అన్ని తీసుకుని స్క్రూటినైజేషన్ మీన్స్ త్రూ టెస్టింగ్ చేస్తారు. కాబట్టి ప్రముఖమైన కంపెనీలకు వెళ్ళి ప్యాకెట్ పాలు తీసుకుంటేనే బెటర్. ఈ రోజుల్లో, పూర్వం రోజుల్లో అందరికి ఇమ్యూనిటీ పవర్ ఉండేది, అందరూ దాని మీద ఆధారపడేటోళ్ళు. అప్పుడు ఇంత కల్తీలు కూడా ఉండేవి కాదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకి ఇదే కరెక్ట్ అని మన విన్నాను సార్, అందుకే అడిగాను. తర్వాత సార్ ఈ పుచ్చకాయలు ఉంటాయి కదా, వాటర్ మెలన్కి ఆ పుచ్చకాయలకి ఇంజెక్షన్ లేదో పొడుస్తున్నారు సార్ లోపల కలర్ కోసం. అది కూడా నేను వీడియోస్ చూశాను. అది కూడా తక్కువ అండి జరుగుతున్నది. మాల్ ప్రాక్టీస్ జరగదని కాదు, కానీ పుచ్చకాయ ఖరీదు మనం మార్కెట్లో కొంటే 50 రూపాయలకి పుచ్చకాయ అవుతుంది, 100 రూపాయలకి పుచ్చకాయ అవుతుంది. అక్కడక్కడ ఇలాంటి మాల్ ప్రాక్టీస్ ఉన్నదని వింటున్నాం, కానీ మన దగ్గర స్టేట్ లో మేము టెస్ట్ చేసాం. చేసాం. కల్టివేషన్ టైంలో పొలాల్లో అక్కడ పాదులు పెట్టినప్పుడు కొంత పెస్టిసైడ్స్ అయ్యి వాడతారు, కానీ అవి ట్రేస్ అవుతున్నాయి. కానండి ఇది ఇంజెక్షన్ కలర్ కోసం వేసే ఇంజెక్షన్, ఎందుకంటే కలర్ కోసం వాడి ఇంజెక్షన్ కూడా నేను అనుకోవటం 10-15 రూపాయలు ఉంటాయి, కానీ ఇంజెక్షన్ రాదు. అటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టారు. రెగ్యులర్గా దాని మీద శాంపుల్స్ లిఫ్ట్ చేయడం జరుగుతున్నది. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మనం మాట్లాడుకునే అన్నింటి మీద ప్రతి దాని మీద ఒక విజన్ ఉందండి. అలాంటిది ఏదైనా ఎక్కడైనా దొరికితే దాన్ని మొత్తం ఛానల్ పట్టుకుంటున్నారు. ఛానల్ పట్టుకుని దీన్ని ఎక్కడ స్టార్ట్ అవుతున్నది, ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నదో దాని మీద దృష్టి పెట్టడం జరుగుతున్నది. పళ్ళ వరకు కాయగూరలు మనం మాట్లాడుకున్నాం. ఫ్రూట్స్ కొంచెం కార్బైడ్ మాత్రం